వెల్కమ్ టు జ్యోతి లైఫ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు చేయబోయే కట్టి పొంగలి ఎలా తయారు చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, నేను కట్టి పొంగలికి ఈ పెద్ద గ్లాస్ నిండా, ఇది పెద్ద గ్లాసే, చిన్న గ్లాస్ ఏం కాదు, గ్లాస్ నిండా నేను పెసరపప్పు తీసుకున్నా. ఇది మనం ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో మనం పెసరపప్పుని ఫ్రై చేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు పెసరపప్పుని మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రైలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే మాడినట్టు వస్తుంది, అంతగా టేస్ట్ ఒక విధంగా ఉంటుంది. మనము సిమ్ చేసుకొని స్టవ్ని మనం ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. నేను రైస్ ఇదే గ్లాస్ తోటి రైస్ తీసుకున్నా. సన్న బియ్యమే తీసుకున్నా, దొడ్డు బియ్యం అయితే కాదు. ఈలోపు మనకి ఆ పెసరపప్పు మనకు ఫ్రై అయ్యేలోపు ఇది కూడా ఒకసారి 2 సార్లు మనము కడుక్కుందాం బియ్యాన్ని. మనకి ఫ్రై అయిపోయింది చూడండి, ఇంకా చక్కగా ఫ్రై మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని కూడా పెసరపప్పుని మనం కడుక్కుందాం. పెసరపప్పు ఒక 2 సార్లు శుభ్రంగా కడిగాను అనమాట. ఇందులో బియ్యం కడిగాను కదా, 3 సార్లు దాకా బియ్యం కడిగాను. ఈ బియ్యంతో వాటర్ మొత్తం ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తము ఆ వాటర్ మొత్తం కలిపేసి నేను 2 గ్లాసులు రైస్కి పప్పుకి నేను 6 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నా. సాల్ట్ 1 స్పూన్ నేను తీసుకుంటున్నా. పసుపు 1 పావు స్పూను. నెయ్యి ఒక 2 స్పూన్లు తీసుకుంటున్నా. నెయ్యితో ఇలా మనము కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్? నేనైతే పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు, నేను పెసరపప్పు 1 గ్లాసు, రైస్ 1 గ్లాసు తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసులు వాటర్ తీసుకున్నా. మీరు దాన్ని బట్టి ఎంత మీరు రైస్ తీసుకుంటారా, ఎంత పప్పు తీసుకుంటారా అనే దాన్ని బట్టి మీరు వాటర్ అవన్నీ మీరు పర్ఫెక్ట్ వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం దీనికి మూత పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నా. 8 విజిల్లు అయితే బరాబర్ రావాలి. హై కాకుండా మీడియంలో పెట్టుకునేసి మనము 8 విజిల్ రానిద్దాం. మనకి 8 విజిల్లు అయితే అయిపోయినాయి. ఒకసారి మూత పెట్టుకుని మెత్తగా కూడా మనకి అవద్దు. చూడండి, కొంచెం గింజలుగా మెతుకులుగా అయింది. చాలు. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని గంటతో కొంచెమే స్నాక్స్ చేసేసుకుందాం. ఒక 2 నిమిషాలు. ఈ మోతాదు అయితే సరిపోతుంది. కొంచెం వాటర్ మీకు ఇంకా కొంచెం లూజ్గా కావాలనుకుంటే వాటర్ వేడి చేసుకొనేసి ఇందులో పోసుకోవాలి. సన్నీళ్ళు అయితే వేయద్దు ఇందులో. ఈ మోతాదులో అయితే సరిపోతుంది. కానీ కొంతమంది జారుగా తినేటోళ్ళు కూడా ఉంటారు కదా, అలా కూడా చేసుకోవచ్చు. ఇది పక్కకు పెట్టేసుకొని మనము పోపు పెట్టుకుందాం. వేసుకొని బాండ్లో పెట్టేసుకున్నాను. పోపుకి నేను 4-5 స్పూన్లు నెయ్యి మాత్రం తీసుకుంటున్నా. ఆయిల్ మాత్రము వేయట్లేదు. నెయ్యి ఇంకొక 2-3 స్పూన్లు వేసుకున్నా బాగుంటుంది. నేనైతే 4 స్పూన్లు తీసుకున్నాను అన్నమాట నెయ్యి. ఇంకొంచెం ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా తీసుకున్నా ఇంకా బాగుంటుంది. ఇందులో నెయ్యి కూడా వేడైపోయింది. మిరియాలు ఒక 25 తీసుకున్నా. జీలకర్ర ఒక 1/2 స్పూన్ తీసుకున్నా. చుట్టుపక్కల ఆడేటప్పుడు జీడిపప్పు. ఇవన్నీ ఎప్పుడైనా సరే మనకి వీటిల్లో ఏదైనా సరే మాడిపోవద్దు. అన్నీ మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదు. ఇందులో పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్న, పెద్ద పచ్చిమిర్చి. కరివేపాకు వేసుకున్నా. ఇందులో కొంచెం ఇంగువ జీడి వేసుకోవాలి. అది వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అది కంపల్సరీగా వేయాలి, అది స్కిప్ చేయొద్దు. ఇప్పుడు తీసి మనము ఈ పోపు తీసుకుని అన్నం వేసుకున్నాం. ఇందులో వేసేసుకున్నాం. కలిపేసుకున్నాం. కానీ కారం కానీ అన్నీ
బరాబర్ సరిపోయింది. మనకి సాల్ట్ కానీ ఇందులో ఏది తక్కువ కాలేదు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి స్టోర్ చేసుకుందాం. కట్టి పొంగల్ రెసిపీ మనకు రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.